హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మనకి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి దాదాపుగా 12 వీడియోస్ అనేవి ప్రీవియస్ పేపర్స్ పైన చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన కూడా మనం వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మనకి ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా 1950 నుండి మనకి 1962 వరకు పనిచేశారు. ఈయన అత్యధిక కాలం పనిచేసినటువంటి రాష్ట్రపతిగా కూడా చరిత్ర సృష్టించడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొదటి ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ భారతదేశం యొక్క మొదటి మరియు చివరి మహిళా ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 3 ఇంపార్టెంట్ కోర్సెస్ని, చాలా ఇంపార్టెంట్ కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. ఒకటి మనకి ఇందులో 7000 ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్, ఇంకొకటి 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్, నెక్స్ట్ థర్డ్ది మనకి ఫుల్ వీడియో కోర్స్ అనేది. ఇక్కడ 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు 100% సిలబస్ని కవర్ చేస్తూ మీరు కేవలం 15 to 20 డేస్లో మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రింట్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఇందులో మీకు తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి మనం 100% సిలబస్ని కవర్ చేస్తూ అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి దేన్ని బేస్ చేసుకొని ఇచ్చామంటే ప్రీవియస్గా మనకు అడిగినటువంటి 20+ ప్రీవియస్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని అందులో ఏ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ని బేస్ చేసుకొని మనం ఈ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 7000 ఎంసీక్యూస్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు 199 రూపీస్. అదేవిధంగా 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన మెటీరియల్ అనేది మీకు కేవలం 129 రూపీస్కే అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఫుల్ వీడియో కోర్స్ అనేది. ఇందులో ఫుల్ వీడియో కోర్సులో మీకు జీకేకి సంబంధించి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి. మీకు ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నా, మీరు జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఆఫీస్ సబార్డినేట్ ప్రిపేర్ అవుతున్నా, ప్రాసెస్ సర్వర్ ప్రిపేర్ అవుతున్నా, కాపీస్ట్, ఎగ్జామినర్, దేనికి ప్రిపేర్ అవుతున్నా, హైకోర్టు ఎగ్జామ్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ సంబంధించి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఈ 3 కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ వీడియో కోర్స్ కూడా మీకు కేవలం 199 రూపీస్కే అందుబాటులో ఉంటుంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి కోర్సెస్ ఇవి. ఒకవేళ మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. భారతదేశ మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే మనకి ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ని మనం భారతదేశం యొక్క మొదటి మహిళా రాష్ట్రపతిగా చెప్తాం. ప్రతిభా పాటిల్ 2007లో భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిగా ఎన్నికవడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఇన్ స్పేస్? అంటే రాకేష్ శర్మ. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1984 సంవత్సరంలో సోవియట్ యూనియన్తో జరిగినటువంటి జాయింట్ స్పేస్ మిషన్లో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయుడిగా నిలిచారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే కల్పన చావ్లా. సో కల్పన చావ్లా నాసా ద్వారా 1997 సంవత్సరంలో స్పేస్లోకి వెళ్ళినటువంటి మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్ అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఆయన రాసినటువంటి రచనా సంకలనం అయిన గీతాంజలికి గాను 1913 సంవత్సరంలో సాహిత్యంలో, ఇందులో లిటరేచర్ లేదా సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేది లభించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటున్నాడు. వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ నోబెల్ ప్రైజ్ అంటే మనకి ఆప్షన్ ఏ మదర్ తెరిసా. ఓకేనా, పేదలకు ఆమె చేసినటువంటి సేవలకు గాను 1979 సంవత్సరంలో మదర్ తెరిసాకు శాంతి విభాగంలో నోబెల్ బహుమతి అనేది లభించింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ ఫ్రీ ఇండియా అంటే ఆప్షన్ సి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు 1947 సంవత్సరంలో యునైటెడ్ ప్రావిన్స్ లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కు మొదటి మహిళా గవర్నర్గా వ్యవహరించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక భారతీయ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఒక భారతీయ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటున్నాడు అంటే సుచేత కృపాలాని. సుచేత కృపాలాని 1963లో ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి మహిళగా నిలిచారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి మొదటి భారతీయురాలు లేదా భారతీయుడు ఎవరు అంటే ఆప్షన్ సి బాను అతాయ్. బాను అతాయ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ వ్యక్తి. ఓకేనా, సో 1982లో వచ్చినటువంటి గాంధీ అనే సినిమాకి గాను బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైనర్గా బాను అతాయ్కి ఆస్కార్ అవార్డు అనేది లభించింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు అంటే కిరణ్ బేడి. కిరణ్ బేడి మనకి భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి. సో కిరణ్ బేడి 1972 సంవత్సరంలో ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో చేరినటువంటి మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా నిలిచారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బీవి. ఫాతిమా బీవి భారతదేశం యొక్క సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా వ్యవహరించారు. సో ఇప్పుడు 1989 సంవత్సరంలో. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి మొదటి భారతీయుడు ఎవరు? మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే ఆప్షన్ బి అవతార్ సింగ్ చీమా. అవతార్ సింగ్ చీమా 1965 సంవత్సరంలో, ఇప్పుడు 1965 సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి మొదటి భారతీయుడిగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ఆప్షన్ సి బచేంద్రి పాల్. బచేంద్రి పాల్ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు 1984 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అంటే ఆప్షన్ బి సుకుమార్ సేన్. సుకుమార్ సేన్ 1950 సంవత్సరంలో మొట్టమొదటి భారత ఎన్నికల కమిషనర్గా, మొట్టమొదటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే ఆప్షన్ బి లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ భారతదేశానికి మొదటి వైస్రాయ్గా పనిచేయడం జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ రాజ్ ప్రారంభమైనప్పుడు లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా ఉన్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వాజ్ ద
ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అంటే ఆప్షన్ బి లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్గా చెప్తాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మనకి ఈ క్వశ్చన్స్ సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది నేను 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కోర్సులో నేను యాడ్ చేస్తాను. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1947 సంవత్సరం తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా వ్యవహరించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ బి సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి ఏకైక మరియు మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా వ్యవహరించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి హోం మంత్రి ఎవరు? వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి భారతదేశం యొక్క మొదటి హోం మంత్రిగా పనిచేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం యొక్క మొదటి హోంమంత్రిగా మరియు మొదటి ఉప ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటున్నాడు. హూ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అన్నప్పుడు మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశం యొక్క మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన జయంతిని మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు సామ్ మానిక్ షా. సామ్ మానిక్ షా మొదటి ఫీల్డ్ మార్షల్గా భారతదేశానికి మొదటి ఫీల్డ్ మార్షల్గా పనిచేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. సో ఆప్షన్ బి కేఎం కరియప్ప. కేఎం కరియప్ప భారతదేశం యొక్క సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించడం జరిగింది. ఎప్పుడు 1949లో. 1949లో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న పొందిన మొదటి మహిళ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద భారతరత్న అంటే ఇందిరాగాంధీ. 1971లో భారతదేశానికి చెందినటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను ఇందిరాగాంధీకి ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయుడు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ అంటే ఆప్షన్ బి మిహిర్ సేన్. మిహిర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొదటి భారతీయుడిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటున్నాడు. వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ అంటే ఆర్తి సాహా. ఆర్తి సాహా 1959వ సంవత్సరంలో ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొదటి భారతీయ మహిళగా నిలిచారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద మిస్ వరల్డ్ టైటిల్ అంటే రీటా ఫారియా. రీటా ఫారియా 1966లో ఎప్పుడు 1966లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళగా నిలిచారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద మిస్ యూనివర్స్ టైటిల్ అంటే ఆప్షన్ బి సుస్మితా సేన్. సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎప్పుడు 1994లో. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అంటే ఆప్షన్ బి జీవి మౌలంకర్. జీవి మౌలంకర్ మనకి 1952 నుంచి 1956 వరకు మొదటి లోక్సభ స్పీకర్గా పనిచేశారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అంటే సో ఆప్షన్ బి మీరా కుమార్. మీరా కుమార్ మనకి లోక్సభ యొక్క మొదటి మహిళా స్పీకర్గా ఎంపిక అవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరా కుమార్ 2009 ఎన్నికల్లో ఎన్నికై లోక్సభ స్పీకర్గా
ఎన్నికైనటువంటి మొదటి మహిళగా నిలిచారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? అంటే ఆప్షన్ సి హెచ్జే కానియా. హెచ్జే కానియాను మనం భారత మొదటి ప్రధాన న్యాయమూర్తిగా చెప్తాం. జస్టిస్ హెచ్జే కానియా స్వతంత్ర భారతదేశానికి సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? అంటే విఎస్ రమాదేవి. విఎస్ రమాదేవి భారతదేశానికి సంబంధించి మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్గా చెప్తాము. సో ఎప్పుడు 1990లో విఎస్ రమాదేవి భారతదేశం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేసినటువంటి మొదటి మహిళగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? అంటే ఆప్షన్ సి హనీ బీసెంట్. హనీ బీసెంట్ భారతదేశానికి సంబంధించి జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలుగా చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ హనీ బీసెంట్ 1917లో కలకత్తా సెషన్లో భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరించారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు? సో ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు అంటున్నాడు, అంటే వరల్డ్ వైడ్గా అది. ఓకేనా? సో ఎవరు అంటే హనీ బీసెంట్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు మనకి? భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు అంటున్నాడు. మొదటి భారతీయ అంటున్నాడు. భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు 1925 కాన్పూర్ సెషన్లో ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది. తద్వారా ఆమె ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకం గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అండ్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్? అంటే ఆప్షన్ బి అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రా మనకి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పథకం గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. అభినవ్ బింద్రా 2008లో బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుని ఆయన ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచినటువంటి మొదటి భారతీయుడిగా నిలిచారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఒలింపిక్ పథకం సాధించినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే మనకి కర్ణం మల్లేశ్వరి. ఓకేనా? సో కర్ణం మల్లేశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ మెగాసెసే అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? రామన్ మెగాసెసే అవార్డు గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద రామన్ మెగాసెసే అవార్డ్? అంటే ఆప్షన్ ఏ వినోబా భావే. ఓకేనా? ఆచార్య వినోబా భావే 1958లో కమ్యూనిటీ లీడర్షిప్కు గాను ఈ అవార్డును పొందడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్? అంటే ఆప్షన్ సి ఆశాపూర్ణాదేవి. జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే ఆశాపూర్ణాదేవి. బెంగాలీ రచయిత్రి అయినటువంటి ఆశాపూర్ణాదేవి 1976లో ఎప్పుడు 1976లో భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం అయినటువంటి జ్ఞానపీఠ్ అవార్డును పొందారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్? అంటే ఆప్షన్ ఏ శంకర్ కురూప్. శంకర్ కురూప్ భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. మలయాళ కవి అయినటువంటి శంకర్ కురూప్ తన రచనకు గాను 1965లో జ్ఞానపీఠ అవార్డును పొందారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి కమర్షియల్ మహిళా పైలట్ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ ఉమెన్ పైలట్? అంటే ఆప్షన్ బి దుర్గా బెనర్జీ భారతదేశం యొక్క మొదటి కమర్షియల్ మహిళా పైలట్గా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దుర్గా బెనర్జీ 1956లో ఇండియన్ ఎయిర్లైన్స్లో చేరి మొదటి కమర్షియల్ మహిళా పైలట్గా నిలిచారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పైలట్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తి ఎవరు? వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ఏ పైలట్ లైసెన్స్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ ఏ
జిఆర్డి టాటా లేదా జేఆర్డి టాటా భారతదేశంలో పైలట్ లైసెన్స్ పొందినటువంటి మొదటి వ్యక్తిగా చెప్తాం. జేఆర్డి టాటా 1929లో భారతదేశంలో పైలట్ లైసెన్స్ పొందినటువంటి మొదటి వ్యక్తిగా చెప్తాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి మహిళా క్యాబినెట్ మంత్రి ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఆప్షన్ బి రాజ్కుమారి అమృత్ కౌర్. రాజ్కుమారి అమృత్ కౌర్ భారతదేశానికి మొదటి మహిళా క్యాబినెట్ మంత్రిగా చెప్తాం. రాజ్కుమారి అమృత్ కౌర్ 1947లో నెహ్రూ క్యాబినెట్లో ఆరోగ్య మంత్రిగా వ్యవహరించడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్ర పురస్కారం పొందిన మొదటి మహిళ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద అశోక్ చక్ర పురస్కార్ అంటే మనకి ఆప్షన్ ఏ నీర్జా బానోత్. నీర్జా బానోత్ అశోక్ చక్ర పురస్కారం పొందినటువంటి మొదటి మహిళగా చెప్తాం. సో ఎందుకు ఇచ్చారంటే ఈ అశోక్ చక్ర పురస్కారం అనేది హైజాక్ అయిన ఫ్లైట్లో ప్రయాణికులను కాపాడుతూ తన ప్రాణత్యాగం చేసినందుకు గాను నీర్జా బానోత్కు అశోక్ చక్ర అనేది ఇవ్వడం జరిగింది. తన మరణానంతరం అశోక్ చక్ర అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయ పౌరురాలు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు విన్ ద బుకర్ ప్రైజ్ అంటే ఆప్షన్ సి అరుంధతి రాయ్. అరుంధతి రాయ్ తన నవల అయినటువంటి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కు గాను 1997లో బుకర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న దీన్నే మనం ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పిలుస్తున్నాం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లేదా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి గ్రహీత ఎవరు? వాజ్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ అంటే సో ఆప్షన్ బి విశ్వనాథన్ ఆనంద్. చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్ 1991-1992 సంవత్సరానికి గాను అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు లేదా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరమవీర చక్ర మొదటి గ్రహీత ఎవరు? వాజ్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ద పరమవీర్ చక్ర అంటే ఆప్షన్ ఏ మేజర్ సోమనాథ్ శర్మ. మేజర్ సోమనాథ్ శర్మ 1947లో కాశ్మీర్లో జరిగిన యుద్ధంలో అమరుడై పరమవీర చక్ర అవార్డును పొందడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా డీజీపీ ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా అంటే ఆప్షన్ బి కాంచన్ చౌదరి భట్టాచార్య. కాంచన్ చౌదరి భట్టాచార్య భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా డీజీపీగా చేశారు. కాంచన్ చౌదరి భట్టాచార్య 2004లో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అంటే మనకి ఆప్షన్ సి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ భారతదేశం యొక్క మొదటి ముస్లిం రాష్ట్రపతిగా చెప్తాం. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967లో ఎన్నికైనటువంటి భారతీయ మొదటి ముస్లిం రాష్ట్రపతిగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి సిక్కు ప్రధానమంత్రి ఎవరు? వాజ్ ద ఫస్ట్ సిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఆప్షన్ బి మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశం యొక్క మొదటి సిక్కు ప్రధానమంత్రిగా చెప్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004లో భారతదేశం యొక్క మొదటి సిక్కు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు? భారతదేశం యొక్క మొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు? వాజ్ ద ఫస్ట్ ఫుల్ టైమ్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఆప్షన్ సి నిర్మలా సీతారామన్. సో ఇవి మనకి జీకేకి సంబంధించి పార్ట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ ఫైల్ కూడా నేను 7000 MCQs సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్లో యాడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి 3 ముఖ్యమైనటువంటి కోర్సును మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఒకటి 7000 MCQs సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్, ఇంకొకటి మనకి 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్, ఇంకొకటి ఫుల్ వీడియో కోర్స్ అనేది ఇక్కడ 7000 MCQ సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ అనేది 199 రూపీస్. నెక్స్ట్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మనం కేవలం 129 రూపీస్కి, నెక్స్ట్ ఫుల్ వీడియో కోర్స్ అనేది కేవలం 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి కోర్సెస్ ఇవి. తప్పకుండా
ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ మెటీరియల్ని అప్డేట్ చేసినా లేకపోతే కోర్సెస్లోని వీడియోస్ని అప్డేట్ చేసినా సో దానికి సంబంధించినటువంటి యాక్సెస్ అనేది మీకు 1 ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మీకు యూజ్ అవుతుంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్లో కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్ష సెలవు. జై హింద్.